అందరికీ నమస్కారం అండి. రేపు ఉత్పాన ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. మన హిందూ సనాతన మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల శ్రీహరి ఆశీస్సులతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పద్మపురాణం ప్రకారం శ్రీ ఉత్పాన ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుందని, ఈ ఉత్పన్న ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశినే ఉత్పాన ఏకాదశి అని అంటారు. ఎంతో ప్రాముఖ్యత పవిత్రత కలిగిన ఈ రోజునే మంత్రాలు ఉద్భవించాయని నమ్ముతారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు జన్మించినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఉత్పాన ఏకాదశి వ్రతం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనదని, ఈ రోజున ఉపవాసం ఉండటంతో పాటు కొన్ని మంత్రాలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ ఉత్పాన ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందు నిద్రలేచి తలస్నానం చేయాలి. ముందుగా పూజా గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట దీపారాధన చెయ్యాలి. ఇంట్లో వీలు కాని వారు సమీపంలో ఉండే విష్ణు దేవాలయానికి వెళ్లి దీపారాధన చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువుకు గంగాజలంతో అభిషేకం చేసి శ్రీ మహావిష్ణువుకు 5 రకాల పండ్లను సమర్పించి వాటిని దానం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా తీయని పదార్థాలను సమర్పించాలి. ఈ ఏకాదశి వేళ రాత్రిపూట విష్ణువుకు ఉపవాసం ఉండి జాగరణ చేయాలి. ఉపవాసం ముగింపులో ఎవరైనా అనుకోకుండా ఏదైనా తప్పు చేసినా లేదా పాపం చేసినా శ్రీహరిని క్షమించమని అడగాలి. మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి నాడు శ్రీకృష్ణ భగవానుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. బ్రాహ్మణులు అందుబాటులో లేని వారు ఎవరైనా 5 మందికి అన్నదానం చేయొచ్చు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవి అనుగ్రహం కోసం విష్ణు సహస్రనామాల్ని, లలితా సహస్రనామాన్ని, లక్ష్మి అష్టోత్తర శతనామాలని చదవాలి. ఇది వీలు కాని వారు ఓం భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాల్ని పఠించినా చాలు. ఈ ఏకాదశి రోజున ఈ మంత్రాలను పఠించడం వల్ల లక్ష్మీ నారాయణులు ఎంతో సంతుష్టులై మన సకల అభిష్టాలు నెరవేరుతాయని నమ్ముతారు. ప్రీతికరమైన ఈ ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున సాయంకాల సమయంలో విష్ణుమూర్తిని స్మరించుకుంటూ తులసికోట ముందు నేతి దీపం వెలిగిస్తే దీర్ఘకాలికంగా ఉండే ఆరోగ్య సమస్యలన్నీ దూరమవుతాయని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల అశ్వమేధ యాగం, తీర్థస్నానం వంటి పుణ్య ఫలితాలు వస్తాయని, అదేవిధంగా ఉత్పన్న ఏకాదశి రోజున దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కనుక ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి అన్నదానం చేసి లక్ష్మీనారాయణుల యొక్క కృప అందరి మీద కలగాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ, ఓం లక్ష్మీ నారాయణాయ, గోవింద హరి గోవింద.